ఒక నేరేటివ్ థింకింగ్తో జగన్ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది అంటూ ఒకటి మౌత్ పబ్లిసిటీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రీట్ కార్నర్స్ దగ్గర నుంచి ప్రతి చోట తీసుకురావడం. జనసేన వచ్చేసింది కాబట్టి వైసీపీ పని అయిపోయింది, బీజేపీ వచ్చింది కాబట్టి వైసీపీ పని అయిపోయింది, అట్లాగే సంక్షేమ పథకాల మీద జనం విరక్తి వచ్చేసింది, ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తారని చంద్రబాబు చెప్తున్నారు కాబట్టి ఆయన పట్ల నమ్మకం వచ్చేసింది. ఇట్లా ఒక నేరేటివ్ క్రియేషన్ గత కొన్ని నెలలుగా చేసుకుంటూ వచ్చారు. జనంలోకి జగన్ వెళ్ళడం ప్రారంభించాక అది రూట్ మారింది. సిద్ధం సభలతో మొత్తం పరిస్థితి మారింది. మళ్ళీ ఒక 6 నెలలు దాదాపు ఒక నెగిటివ్ వేవ్ని క్రియేట్ చేయగలిగారు. తర్వాత ఇది పాజిటివ్ అనను కానీ దాన్ని కంట్రోల్ చేయగలిగింది సిద్ధం సభలు. ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ శ్రేణులకు ఒక ఉత్సాహాన్ని నింపుతున్నది జగన్ టూర్. 21 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా తిరగబోతున్నాడు. నోటిఫికేషన్ వచ్చేదాకా తిరుగుతూనే ఉంటాడు. ఆ తర్వాత కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటూ వస్తాడు. దీంతో ఏమవుతుంది పరిస్థితి? ఇప్పుడు అందుకనే ఆంధ్రజ్యోతి నిన్నటి ఎడిటోరియల్లో రాసుకొచ్చినటువంటిది ఏంటి, జగన్ గెలిచేస్తాడంట కానీ జనం అనుకుంటున్నారు, అట్లాగ అనేలా తెచ్చారు. ఎస్, ఓడిపోతాడని తెలుగుదేశం అనుకూల మీడియా అంతా తీసుకొచ్చిన దానికి జనంలోకి జగన్ వచ్చాక ఇది. అయితే ఇప్పటికీ కూడా వైసీపీ ఓటర్ వైసీపీకి ఉన్నాడు, తెలుగుదేశం ఓటర్ తెలుగుదేశానికి ఉన్నాడు. మెయిన్ ఈ తటస్థ ఓటర్లు సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగం వచ్చాక ఓ మొక్క మాట్లాడగానే వాళ్ళు వాట్సాప్లో పెట్టుకోవడము, లేకపోతే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు, దాంతో అదేమైపోతుంది, రెండో వాళ్ళకి వాళ్ళు శత్రువులు అవుతున్నారు. దాంతో సాధారణ మహిళలు, పేదలు చాలామంది నోరు మెదపట్ల నిశ్శబ్దంగా ఉంటున్నారు. వాళ్ళ ఓటు ఎటు వెళ్తుందన్నటువంటిదే ఇప్పుడు పార్టీలకు ఉన్న అయోమయం.